గౌరవనీయులు పూజ్యులు శ్రీ విశ్వయోగి విశ్వంజీ గారు, గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు, గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు కొల్లు రవీంద్ర గారు, స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు బొండా ఉమామహేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి గారు, గౌరవనీయురాలు పద్మశ్రీ శ్రీమతి దండమూడి సుమతి రామ్మోహన్ రావు గారు, పద్మశ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు గారు, శ్రీరామ్ తాతయ్య గారు, వీర్రాజు గారు, ఉదయభాను గారు, వేదవ్యాస గారు, బుద్ధప్రసాద్ గారి కుటుంబ సభ్యులు, ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం అందరం కూడా ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమానికి సమావేశమయ్యాం. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు. దివిసీమ గాంధీగా పేరున్నటువంటి మండలి వెంకటకృష్ణారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాల్లో మనమందరం భాగస్వాములు కావడం మన అదృష్టం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పవిత్రత, సేవాభావం ఇలాంటివన్నీ కూడా కాపాడుకోవాలంటే ఇప్పుడే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు. వారు ఎప్పుడూ మాట్లాడినా అనేక విషయాల్లో ప్రజల్లో ఒక సేవాభావాన్ని, నీతి నిజాయితీని పెంచే విధంగా జీవితం అంటే ఏంటో వారు చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఏం చెప్పారో మనం విన్నాం. ఇంకొక పక్క శ్రీ విశ్వయోగి విశ్వంజీ గారు ఐకమత్యాన్ని గురించి, వారికి మండలి వెంకటకృష్ణారావు గారితో ఉండే సంబంధాల గురించి వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నా దగ్గరికి బుద్ధప్రసాద్ గారు వచ్చారు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, అందరం కలిసి ఉన్నాం. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రిని చూశాను. వెంకటకృష్ణారావు గారితో కలిసి ఎమ్మెల్యేగా ఉండే అవకాశం నాకు వచ్చింది 78-83లో. అదే మరికి అంత మునుపు దివ్యసీమలో ఆయన పడిన తపన, ఆయన చేసిన సేవ ఒక్క భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం చర్చించుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి ఉన్నతమైన వ్యక్తి, ఒక మంచి ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి యొక్క శత జయంతి అన్నప్పుడు నేను ఒకటే అన్నాను, తప్పకుండా వస్తానని బుద్ధప్రసాద్ గారికి చెప్పాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఈరోజు మనం విలువలు చూస్తున్నాం. ఒకసారి నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు చూశాం, విలువలతో కూడిన రాజకీయాలు చూశాం, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని చూశాం. ఈరోజు మనం చూస్తూ ఉంటే పూర్తిగా విలువలు పడిపోయి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా అడ్డదారులు డబ్బులు సంపాదిస్తే చాలన్న ఆలోచన కూడా వచ్చేసాయి. అలాంటి సమయంలో మనందరం ఒకసారి చూస్తే మండలి వెంకటకృష్ణారావు గారు గాంధీజీ ఆశయాల్ని తూచా తప్పకుండా పాటించి నిజమైన గాంధీజీగా, ఆయనకు వారసులుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సేవలు అందించిన వ్యక్తి
అలాంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులర్పించడం మన బాధ్యతను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ గడ్డ కృష్ణా జిల్లా సాహితీ, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు వేదిక. ఈ కృష్ణా తీరం ఎంతో మహానుభావులని అందించిన గడ్డ ఇది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, గొట్టిపాటి బ్రహ్మయ్య గారు, చండ్ర రాజేశ్వరరావు గారు, కేఎల్ రావు గారు, మండలి వెంకటకృష్ణారావు గారు ఇటీవల ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచానికే తెలుగు జాతిని గుర్తు తెచ్చినటువంటి, గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు కూడా పుట్టిన గడ్డ ఈ కృష్ణా జిల్లా. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే కృష్ణా పత్రిక వ్యవస్థాపకులు ముట్లూరు కృష్ణారావు గారు, ఆంధ్రపత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు గారు, పత్రికా ప్రముఖులు నార్ల వెంకటేశ్వరరావు గారు, నిన్నటి వరకు ఈనాడు రామోజీరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తులై, ఇంకో పక్క జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఇక్కడే పుట్టారు. బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం కెప్టెన్గా సికే నాయుడు కూడా ఇక్కడ పుట్టిన వ్యక్తే.